ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు తాతల ఆస్తులపైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. ఇప్పుడు పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో కోర్టులో భూములు లేక స్థిరాస్తికి సంబంధించిన భూమి వివాదాల కేసులు అధికంగా కోర్టులో నమోదవుతున్నాయి. అయితే కొంతమంది ఇతరుల ఆస్తిపై తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే ఈ సుప్రీంకోర్టు ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వాలి, పూర్వీకుల ఆస్తికి ఎవరికి హక్కు ఉంది, హక్కు లేని వారిని అందరినీ చట్టాన్ని రూపొందించారు. ఇలాంటి టైంలో మనవడికి తమ ఆస్తిలో ఎంత హక్కు ఉంటుంది, తాత ఆస్తిలో మనవడికి ఎంత ఆస్తి అనేది వస్తుందనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పూర్వీకుల ఆస్తి మరియు సంపాదించిన ఆస్తికి మధ్య తేడా ఏమిటి? ఒక వ్యక్తికి తన పూర్వీకుల నుండి ట్రాన్స్ఫర్ చేసిన ఆస్తినే పూర్వీకుల ఆస్తి లేక వంశపరపరంగా వచ్చే ఆస్తి అని కూడా అంటుంటారు. అయితే కుటుంబ సభ్యులు అందరికీ ఈ ఆస్తిపై హక్కు ఉంటుంది. దీని ప్రకారం చూస్తే ఒక వ్యక్తికి తన సొంత సంపదలో ఒక ఆస్తి కొన్నాడు, అలాంటి ఆస్తిని ఆర్జిత ఆస్తి అని కూడా అంటారు. అయితే ఈ ఆస్తిపై యాజమాన్యం తప్పితే మరి ఎవరికైతే హక్కు ఉండదు, యాజమాన్య హక్కు. సంపాదించిన ఆస్తులు మనవడికి ఎంత వాటా వస్తుందంటే, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చూసినట్లయితే తాత తన సొంత సంపాదనలో ఆస్తి ఉన్నట్లయితే మనవడి దానిపై ఎలాంటి హక్కు అయితే ఉండదు. అయితే తాతయ్య బతికున్నంత వరకు ఆస్తి తానే అనుభవించవచ్చు. తర్వాత తాత ఆస్తి ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వచ్చు. తాత మరణించిన తర్వాత చట్టపరమైన హక్కుల ప్రకారం తాత రాసినట్టు ఉన్న వీలునామా ఆధారంగా ఆస్తి సంబంధించిన వారసుని నిర్ణయిస్తారు. తాత ఆస్తి అనేది ఎప్పటికీ కూడా మనవడికి డైరెక్ట్గా చేరదు, కానీ ఆస్తి అనేది ముందు తండ్రికి చేరుతుంది. అప్పుడే తండ్రి తన మనవడి భూమిని అయితే పొందవచ్చు. ఇక ఆస్తి వివాదాలు పరిష్కరించే చట్టపరమైన పరిష్కారాలు, ఏదైనా సమస్య తగాదాలు విషయంలో చట్టపరమైన హక్కులకు గౌరవించాల్సి ఉంటుంది. మీ పేరు మీద నమోదైన భూమి వేరే ఒకరికి దస్తావేజు చేసినప్పుడు మీరు కోరికను క్లియర్గా చెప్పాలి. అలా మీ కుటుంబంలో సీనియర్ సభ్యులు తగిన టైంలో భూమిని అయితే ట్రాన్స్ఫర్ చేయవచ్చు.